థ్రిల్లర్ జానర్లో చాలా చాలా మూవీస్ వచ్చాయి, గతంలో కూడా మనం చూసాం. సో నవీన్ చంద్ర గారిని ఇంప్రెస్ చేసిన ఎలిమెంట్స్ ఏంటి ఇందులో స్పెషల్లీ? తను పెట్టడానికి కారణం 11 అని పెట్టారు టైటిల్. ఆ 11 లేయర్స్ ఆఫ్ దిస్ ఫిలిం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్రత్యేకంగా తన దగ్గర స్క్రీన్ ప్లే సెన్స్ చాలా బాగుంది. కథ చెప్పేటప్పుడు కూడా నాకు స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుందనే అలా చెప్పారు కదా. అండ్ ఈ కథకి బలం కథ, స్క్రీన్ ప్లే అండ్ యాక్టర్స్, వీటిని మించి మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ, మొత్తం అన్నీ ఒక మీరు చూసిన ఇంతకుముందు థ్రిల్లర్స్కి ఇది భిన్నంగా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీ ట్రైలర్ చూసింది ఏదైతే ఉందో అదొక పర్స్పెక్టివ్ అంతే. సినిమాలో చాలా పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. సో అది నిజంగా మీకు చాలా సర్ప్రైజ్ చేస్తాయి. నేనైతే ఒక విషయంలో బెట్ కాస్త కావాలైతే, సినిమాలో ఒక 45 నిమిషాల సన్నివేశం మీరు ఇప్పుడు వరకు ఏ సినిమా, ఏ థ్రిల్లర్లో, ఎలాంటి ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్, ఈ సైకో థ్రిల్లర్స్లో చూసుంటారు. 45 మినిట్స్, ఒక 45 మినిట్స్. ఓకే. సో అది నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇట్ రియలీ సర్ప్రైజ్ ఆడియన్స్ 100%. అది సో అంత కాన్ఫిడెంట్ ఉన్నాయి సినిమా మీద. ఓకే, అంతకుముందు వచ్చిన మూవీస్లో ఎక్స్పెక్ట్ చేయనిది అనొచ్చా? 100%. నేను చేసిన సినిమాలు ఇంతకుముందు వచ్చే థ్రిల్లర్స్లో ఆ పాయింట్, ఆ విషయాన్ని ఎవరు టచ్ చేసి ఉండరు. అది ఓన్లీ లోకేషే టచ్ చేశారు. ఓకే, యా, అది నా కాన్ఫిడెన్స్ ఈ సినిమా మీద. ఓకే, సో అది రివీల్ చేస్తారు ఇంటర్వెల్ బాయింగ్ ముందా తర్వాత సినిమాలో ఉంటుంది. నేను 40 మినిట్స్ అని చెప్పాను. ఫస్ట్ 40 మినిట్స్, మధ్యలో 40 మినిట్స్, ఎండ్ 40 మినిట్స్. బట్ అదేంటి సర్ప్రైజ్ ఏ టైంలో వస్తుందో తెలియదు కదా, ఆ టైం చెప్పకూడదు. బట్ ఆ టైం పీరియడ్ చెప్పాను నేను మీకు.